శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 329వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఇప్పుడు త్రిగుణాలను గురించి కొంచెం ఒక ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకున్నాం. ఈ త్రిగుణాలే మానవుని సంసార చక్రంలో సుడిగుండంలో పడేటట్లు చేసి అధోగతి పాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ త్రిగుణాలను గురించి మరికొంత సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ గుణాలని అధిగమించే గుణాతీత స్థితిని చేరుకోవడం సులభంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ త్రిగుణాల గురించి మరింత సమాచారాన్ని మనం ముచ్చరించుకుందాం. ఇప్పుడు త్రిగుణాల్లో సత్వగుణం మొదటిది అన్నాం. గుణమే అయినా కూడా ఇది సుగుణం అన్నమాట. గుణమే త్రిగుణాల్లో గుణమే, కానీ ఇది సుగుణం, మంచి గుణం. అసలు గుణము అంటే తాడు అని అర్థం. తాడు మంచిదైనా చెడ్డదైనా తాటి పని ఏంటి? బంధించడమే అన్నమాట. అయితే సత్వగుణంతో ఏర్పడేటువంటి ఈ బంధం చూశారు, ఇది మంచి బంధము, మంచి బంధం. అయితే ఒక రకంగా చూస్తే సంఖ్యళ్ళు బంగారు అయినా సంఖ్యళ్ళే. కాబట్టి సత్వగుణ యొక్క బంధాన్ని మనం బంగారు సంఖ్యలుగా మనం తీసుకోవచ్చు అన్నమాట. సత్వగుణ బద్ధుడిని మనం ఖైదీ ఉంటాడు కదా, ఏ క్లాస్ A1 ఖైదీ, క్లాస్ ఖైదీలో రకాలు ఉంటారు. ఏ క్లాస్ ఖైదీతో పోల్చవచ్చు ఈ సత్వగుణ బద్ధుడిని. ఈ సత్వగుణ బంధము ఒక విచిత్రమైనటువంటి బంధం అన్నమాట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది బంధంలాగా అనిపించదు, గుప్తంగా బంధిస్తుంది జీవుణ్ణి. ఎలా బంధంలా అనిపించకుండా ఎలా బంధిస్తుంది ఇది? నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా ప్రతిభాశాలిని, నేను పండితుణ్ణి, నేను చాలా వినయశీలుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను సాత్వికుణ్ణి, ఇలాంటి భావాలన్నమాట సత్వగుణం కలిగినటువంటి వాడికి ఉండేటువంటి గుణాలు, భావాలు. ఇవి సూక్ష్మమైన బంధాలు అన్నమాట. నేను తెలివైన వాడిని, నేను భక్తుణ్ణి, నేను యోగిని, నేను సాధకుణ్ణి, సాత్వికుణ్ణి, ఇలాంటి భావాలన్నీ కూడాను సత్వగుణానికి చెందినటువంటి ఆ సూక్ష్మమైనటువంటి బంధాలన్నమాట. ఇట్లాంటి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు పైకి మాటలతో మాత్రము నిరాకరిస్తూనే ఉంటారు. ఏంటి, సన్మానాలు మాకేమొద్దు, పొగడ్తలు మాకొద్దు, గుర్తింపులు మాకొద్దు అంటూనే ఉంటారు. కానీ చేతలలో సన్మానాలు కావాలి, మెడల్లో పూలదండలు కావాలి, హృదయంలోకి పొగడ్తలను స్వీకరించాలి. ఇలాంటి టెండెన్సీతో ఉంటారు ఈ సత్వగుణ ధర్ములు అన్నమాట. ఇప్పుడు నిరహంకారిని అనేటువంటిది ఒక నిరహంకారిని అనే భావన, ఇది నిజంగా ఒక రకమైన అహంకారం అన్నమాట. ఇది నేను నిరభిమానిని అన్నటువంటి భావన, నిజంగా ఇది ఒక రకమైన అభిమానం అన్నమాట. అదేవిధంగా నేను నిగర్విని అనేటువంటి గర్వం, నిరహంకారిని అనేటువంటి అహంకారం, నేను నిరభిమానిని అనేటువంటి అభిమానం, ఇలాంటివి ఈ గుణస్థుణ్ణి బంధిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అంతే కాదు, ఇక ఇతర జ్ఞానుల కంటే కూడాను, ఇతర భక్తుల కంటే కూడాను, ఇతర పండితుల కంటే కూడాను నాకు విలక్షణమైనటువంటి లక్షణం ఉంది, నేను ఫలానా వాళ్ళకంటే విలక్షణమైన వాడిని, నేను ఫలానా నా భక్తి ఫలానా వారి భక్తి కంటే విలక్షణమైంది, ఇలాంటి అతిశయత అనేది తనలో ఉంది అని లోపల చింతిస్తూ ఉంటాడు ఈ సత్వగుణ సంపన్నుడు అన్నమాట. ఇవి కల్పించే వికారాలన్నీ ఇటువంటిగా ఈ రకంగా ఉంటాయన్నమాట. రామాయణంలో చూస్తే రావణుడు రజోగుణ సంపన్నుడు, కుంభకర్ణుడు తమోగుణ సంపన్నుడు, విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. విభీషణుడు రాక్షసులతో సంసర్గం చేశాడు. పాపము రాక్షసులతో సంసర్గం అంటే జన్మతః ఆయన సోదరుడు కాబట్టి జన్మతః అతడు అసురుడు అయ్యాడు. అయితే ఏం చేశాడు విభీషణుడు? రాముని చరణాలను పట్టి దేవత అయిపోయాడు. భీషణుడు చిరంజీవి అయినాడు. ఈరోజు కూడాను చిరంజీవుల్లో ఒకరిగా ఆయన దేవతగా నిలిచిపోయాడు విభీషణుడు అన్నమాట. ఈ సత్వగుణం కూడా అలాగే అన్నమాట. ఎప్పుడైతే ఈ సత్వగుణం రజో తమో గుణాలకు లొంగి మలినం అవుతుందో
మలినం అవుతుంది. రజో తమో గుణాలకు లొంగినప్పుడు ఇది మలినం అవుతుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని వదిలించుకుంటుందో అది భగవత్పరమై శుద్ధమవుతుంది. సత్వ రజస్తమో గుణాలను ఎప్పుడైతే కలిసినప్పుడు ఇది మలినం అవుతుంది, ఆ రెండింటిని వదిలినప్పుడు ఇది శుద్ధమవుతుంది. మలిన సత్వము బంధిస్తుంది, శుద్ధ సత్వము ముక్తినిస్తుంది. మలిన సత్వం అంటే ఏంది? ఆ రజస్తమో గుణాలతో కలిసింది మలిన సత్వం, అది బంధిస్తుంది. ఆ రజో తమో గుణాలు లేనటువంటి సత్వం, శుద్ధ సత్వం, ఇది ముక్తిని ఇస్తుంది అనమాట. ఉదాహరణ ఒకరు చెప్పుకోవాలంటే మనం తమాషాగా, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకో, ఈ రజోగుణం తమోగుణం అనేటువంటి దొంగ అనుకోండి, తమోగుణం ఉన్నటువంటి దొంగ అనుకోండి, వాడికి గన ఏమైనా దొరికి ఒక జీవి దొరికింది అనుకోండి, వెంటనే వాడిని ఏం చేస్తుంది? ఆ తమోగుణం అనేవాడు చంపేస్తానంటాడు. అదే రజోగుణం ఉన్నటువంటి దొంగ అనుకో, వాడిని పట్టుకుని బందీగా చేసి హింసిస్తాను అంటాడు. అదే సత్వగుణం అనే దొంగ అనుకో, సత్వగుణం అంటే దొంగలతో చేరిక వలన దోషం కలిగిన దొంగ అన్నమాట. ఈ సత్వగుణం దొంగ ఏం చేస్తాడు? వాడిని ఉన్నదేదో ఆ సొమ్ములు గిమ్ములు అవి ఒలుచుకుని వాడిని వదిలేస్తానంటాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి సాత్వికులు, సత్వగుణం సంపన్నులు, సత్వగుణం కలవారు ఎప్పుడు కూడాను జ్ఞానానికి మూలాలు, పవిత్రతకి వీరు పట్టుకొమ్మలు. సత్వగుణం కలిగిన వారు జ్ఞానానికి మూలాలు, పవిత్రతకి పట్టుకొమ్మలు. ఒళ్ళంతా ఏమిటో వీళ్ళు కళ్ళు అన్నట్టుగా మెదడంతా మామూలుగా కొన్ని చెప్తూ ఉంటారు, ఒళ్ళంతా కళ్ళు తలంతా మెదడు అనేటువంటి నానుళ్ళు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడాను సత్వగుణ సంపన్నుడికి కరెక్ట్గా సరిపోతాయన్నమాట. వీరి ఎట్టా ఉంటుందంటే వీరి ఊహ ఎక్స్రే లాగా ఉంటుంది, వీళ్ళ చూపు స్కానర్ లాగా స్కాన్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట. వ్యర్థపు చేష్టలు కానీ, వ్యర్థపు భాషణాలు, అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన పనులు కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయరన్నమాట. వీళ్ళ కిట్టవన్నమాట. కొద్దిగా తింటారు, గొప్పగా పనిచేస్తారు. కొద్దిగా మాట్లాడతారు, గొప్పగా యోచిస్తారు. ఆవు ఎలాగైతే గడ్డి తిని పాలనిస్తుందో, సాత్వికులు కూడా కొద్దిగా తీసుకుని గొప్పగా ఇస్తారన్నమాట. వీళ్ళు ఈట్ టు లివ్ అంటారే కానీ లివ్ టు ఈట్, తినడానికే బ్రతకరు, బ్రతకడానికి జీవించడానికి తినే రకంగా ఉంటారన్నమాట. హితంగా మితంగా ఆయుష్ను పెంచేటువంటి రుచికరమైనటువంటి రసవంతమైనటువంటి ఆహారాన్ని, సాత్వికమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు ఇంపితంగా తీసుకుంటారన్నమాట. నిరంతరం వీళ్ళు తృప్తితో జీవిస్తారు. ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోరు. వీరి బుద్ధి ఏనాడు వక్రించదు. మచ్చలేని శీలం, మాసిపోని వివేకం, మగ్గని సౌజన్యంతో వీళ్ళు విలసిల్లుతారు. కుడి చేతితో చేసిన దానాన్ని ఎడం చేతికి తెలియదు అంటుంటారు కదా, చేసే దానం కూడాను ఆ విధంగా ఉంటుంది వీళ్ళది. ఇంద్రియాలను ఎల్లప్పుడూ కూడాను మంచి పనులకే వాడతారు. సుఖంపై మక్కువ కానీ, దుఃఖంపై వీళ్ళకి విరసం కానీ ఉండదు. ఎండలాగా ఎండుతూ ఇతరులకు వెలుగునిచ్చేటువంటి మనసు కలిగి ఉంటారన్నమాట. వెన్న వంటి హృదయం ఉంటుంది, వెన్నెల వంటి చూపు, తేనె వంటి మాట, దీపం వంటి ఓజస్సు, చురుకైనటువంటి ఇంద్రియాలు, కరుకైనటువంటి మెదడు, మూర్తీభవించినటువంటి ఆనంద విగ్రహాలుగా ఈ సత్వగుణ సంపన్నులు ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఖండత్వంలో అఖండత్వాన్ని, అనేకత్వంలో ఏకత్వాన్ని వీళ్ళు దర్శిస్తారు. చరాచర ప్రాణి కోట్లలో ఉన్నటువంటి పరమాత్మను చూసేటువంటి నైజము వీళ్ళకి స్వతహాగా ఉంటుంది. ఈ సత్వగుణ సంపన్నుల యొక్క గతి ఊర్ధ్వగతి. ఇది ఈ ఎపిసోడ్లో మనం సత్వగుణ సంపన్నుల గురించి మరిన్ని విశేషాలను తెలుసుకున్నాం. అలాగే రజోగుణ సంపన్నుల గురించి రేపటి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం